అందరికీ వదనాలు. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. మనము నేర్చుకుంటున్న అంశం ఏంటి? దాని మూల వాక్యం ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక తీయండి చదివేద్దాం సార్. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ మాట. మన బ్రతికిన ప్రభు కోసం బ్రతకాలి, చనిపోవాల్సి వచ్చినా దేవుని కోసమే చనిపోవాలి. అంటే మన ప్రార్థన ఏమై ఉండాలైతే యేసు ప్రభు చెప్పారు మత్తయి సువార్తలోంచి 6వ అధ్యాయం 9వ మాట. చేయండి. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి: పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడను గాక, నీ రాజ్యము వచ్చును గాక. అంటే దేవుని కోసం బ్రతుకుతున్న మనము, దేవుని కోసం జీవిస్తున్న మనము, మన ప్రార్థన కూడా ఇదే అయి ఉండాలి. మనం మొదటి వచనం నేర్చుకున్నాము, నీ నామము, తండ్రి నామం పరిశుద్ధపడాలనే విషయం నేర్చుకున్నాము. రెండోది మనం నేర్చుకుంటున్నాము ఏంటంటే ఆయన రాజ్యము మన మధ్యలోకి రావాలి. రోమీయులకు రాసిన పత్రికలోంచి 14వ అధ్యాయం 17వ మాట. దేవుని రాజ్యము అన్నం తినడం, కూల్ డ్రింక్లు తాగడం కాదు, కానీ ఏంటంట? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందము. అంటే దేవుని రాజ్యము రావాలి అనే ఉద్దేశం వెనకాల యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే దేవుని రాజ్యము ఏంటంట? దాని అర్థం ఏంటంటే రాజ్యంకి అన్నం తినడం, బయటకు వెళ్ళడం, ఆ తిరుగుడు కాదంట, ఇంకేదో ఉందంటున్నాడు. ఏంటంటది? నీతి. ఈ నీతి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంతకీ నీతి ఎవరు? కీర్తన 11వ కీర్తన 7వ మాట. యెహోవా నీతిమంతుడు. ఇప్పుడు నీతి దేవుడే. నీతి అనేది దేవుడు ఉందంటే అది యేసు ప్రభువునే అంటారు నీతి అనేది. ఆ నీతికి ఇంకొక పేరు ఉంది. ఏంటది? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ మాట. దేవుడు ప్రేమ స్వరూపి. నీతిమంతుడు ఆయనే, ప్రేమ ఆయనే. ఇప్పుడు రెండు ఆయనే. ఇప్పుడు దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ దేవుడు మన మధ్యన ఆయన రాజ్యము ఉండాలి అనే విషయాన్ని ఆయన ఆశపడ్డాడు, ఇష్టపడ్డాడు. దేవుని రాజ్యం మన మధ్యన ఉండాలి అని. రాజ్యం అంటే ఆయన నీతి, ఆయన నీతి అంటే ఆయన ప్రేమ. ఎలాగంట? యేసు ప్రభు ఎలా ప్రేమించాడో అలానే ప్రేమించాలి, ఇంకో పద్ధతి లేదు. అలా ఉన్నప్పుడే దేవుని రాజ్యము మన మధ్యన వచ్చినట్టు, యేసు ప్రభు ప్రేమించినట్టుగా అనే అంశాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి దాదాపుగా 50 సందర్భాలు మీతో మాట్లాడాను. అంటే 50 సందర్భాల్లో దేవుడు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించగలుగుతున్నామా లేదా అనే విషయాలు. ఇంకా నేను కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మత్తయి సువార్తకు వద్దాం. బైబిల్లోని మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము 23 నుంచి చూడండి ఒకసారి. ఆయన దేవాలయంలోకి వచ్చిన తర్వాత బోధించుతుండగా రైట్. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వ్యక్తులు కొందరు ఉన్నారు. యేసు ప్రభుని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. యేసు ప్రభుని ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు మాటల ద్వారా. ఏ అధికారంతో నువ్వు ఈ పనులు చేస్తున్నావు అని అడిగారు. యేసు ప్రభు వారు సింపుల్గా చెప్పారు, నేను మీ క్వశ్చన్కి, మీరు వేసిన ప్రశ్నకి జవాబు చెప్తాను, కానీ నేను వేసిన క్వశ్చన్ కూడా మీరు జవాబు చెప్తే దాన్ని బట్టి నేను చెప్తాను చెప్పాడు. ఈయనేం అడిగాడు? యోహాను ఇచ్చిన బాప్తిజం ఎక్కడి నుంచి కలిగింది? పరలోకం నుంచా, మనిషి నుండా అని ప్రశ్న వేసాడు. వారు మాట్లాడుకుంటున్నారు. మన పరలోకం నుంచి చెప్పేవనుకో అడుగుతాడు.
ఉమ్. ఆలోచించి మాకు తెలియదు బాబు మీరు వేసిన క్వశ్చన్కి అని అనేసారు. అందుకు ఆయన చాలా గట్టిగా తిట్టి బూతు మాట్లాడారు యేసు ప్రభు వారు. ఉందా లేదా? ఎరకాటంలో పెట్టడానికి వచ్చిన ఆ వ్యక్తుల్ని యేసు ప్రభు తిట్టలేదా? ఏమి శాపాలు పెట్టలేదా? ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి? కారణం ఏంటి? ఇరికిద్దామనే కదా, కావాలని ఇబ్బంది పెట్టడానికి కదా వచ్చారు. కావాలని ఇబ్బంది పెట్టడానికి వచ్చిన వ్యక్తులు ఇబ్బంది పడ్డారు, సమాధానం చెప్పలేకపోయారు కదా. యేసు ప్రభు ఏమైనా వాళ్ళని అతిగా తిట్టాడు అక్కడ? సింపుల్గా ఏమన్నాడంటే, మీరు నాకు సమాధానం చెప్పలే కాబట్టి నేను కూడా మీకు చెప్పను, వెళ్ళిపోండి మర్యాదగా అని చెప్పి చక్కగా చెప్తాడు. ఎక్కడ కూడా మాట తొలలేదు, బీపీ రాలేదు, అరిచి లేదు, కేకలేదు. ఇంకా కొన్ని సందర్భం చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం పోదాం. 22:15 చూడండి. ఏంటది? పరిచయులు వెళ్ళి మాటలలో ఆయన చిక్కుపరచవాలనని ఆలోచన చేసి, బోధకుడా చూడండి వాళ్ళ బుద్ధి చూడండి. వాళ్ళు ఏ ఆలోచన తెలియరు? చిక్కుపడాలని, ఆయన ఇబ్బంది పెట్టాలని, చిక్కిచ్చాలని, ఇరికిచ్చాలని వెళ్తూ మాట ఎలాగొస్తుంది చూడండి. బోధకుడా, అయ్యగారు, టీచర్ గారు, మాస్టర్ గారు అన్నట్టుగా వస్తుంది. వస్తుంది. మళ్ళీ పొగుడుతున్నా చూడండి. నువ్వు గొప్పడవయ్యా, నువ్వు సత్యవంతుడయ్యా నువ్వు అన్నారా? వీళ్ళు తెలుసు అంట ఏంటో. దేవుని మాట చక్కగా చెప్తున్నావు నువ్వు, అసలు మొహమాటం లేనివాడు, ఎవరికి భయపడవు నువ్వు అని చెప్తున్నారు. చెప్తూ నీకేం తోస్తుంది? ఏంటదే? యేసు వారి చెడుతనము ఎరిగి ఏం తిట్టాడక్క? తిట్టాడు. రైట్, నేను ఇక్కడ చెప్పేస్తాను చూడండి. యేసు ప్రభుని ఇరికిచ్చడానికి వారి ఉద్దేశం దేనికి వచ్చారు? ఇప్పుడు ఈ చర్చికి దేనికి వచ్చారు? దేవుని మాటని వినాలని. విని వెళ్ళిపోతారు. ఇప్పుడు నన్ను ఇరికించడానికి ఏమైనా వస్తారా? రారు. ఇప్పుడు మీరు నన్ను ఇరికించడానికే వచ్చారనుకోండి, ఆ ఉద్దేశం నేను గమనించారనుకోండి, నేను ఎలా స్పందిస్తానో నాకు డౌట్. నాకు డౌట్. నాకు అంటే ఇవి ఎదుర్కొంటాం మేము. వేరే పాస్టర్లు మాట్లాడుతున్నప్పుడు, వేరే పాస్టర్లు మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఇరికిచ్చే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇలా అట్టి తిప్పి వాటి సమాధానం చెప్తున్నప్పుడు లోపల కొంచెం ఉక్రోషం అవుతూ ఉంటుంది. ఎందుకు ఆ ఉద్దేశం ఏంటి తెలుసు మాకు. ఇప్పుడు యేసు ప్రభుకి ఉద్దేశం తెలుసు, వాళ్ళు ఎందుకు వచ్చారా అనేది, ఇరికిస్తున్నారనే విషయం తెలుసు. ఇరికిస్తూ సందర్భం ఏంటంటే, ఆ ఊర్లో ఉంటున్నాడు యేసు ప్రభు, పన్ను కడుతున్నాడా లేదా తెలుసుకోవడానికి, కడతాడా లేదా అని. ఇప్పుడు ఈ ఊరికి వాటర్ ట్యాక్స్ ఉందా లేదా? పన్ను కడతారు, పన్ను. అలాగా ఇంకా మిగతా వాటికి పెద్ద ట్యాక్స్ ఉండదు, అర్బన్ కాబట్టి ఇక్కడ, రూరల్ కాబట్టి ఇక్కడ వాటికి ట్యాక్స్లు ఉండవు. సిటీలోకి వెళ్తే అన్నిటికీ ట్యాక్సే, పన్ను కట్టాలి. పన్ను కట్టకుండా అవ్వదు. ఇప్పుడు ఈ పన్ను కడుతున్నాడా లేదా, ఎందుకు పన్ను కట్టాలి లేదు, ఇప్పుడు ఆలోచిద్దాం. ఇల్లు ఎవరిది చెప్పండి? రాజుగారిది. రాజుగారి ఇంట్లో ఉంటున్న జాషువా రెంట్ కడతాడా? ఎందుకు కట్టాడు? ఈ ఇరికాటం పెడుతున్నారు. అంటే నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను కదా అనేది. భూమి ఎవరిది అప్పుడు? భూమి ఎవరిది? యేసు ప్రభుది. అధికారం ఎవరిది? యేసు ప్రభు మీద, కొడుకు కాబట్టి అధికారం. ఇప్పుడు ఈ భూమి మీద ఉంటూ ప్రభు పంపించిన వాడు, తండ్రి పంపించిన వాడు ఈ రెంట్, ఈ పన్ను కడతాడా లేదా అని ఇరికించడానికి అన్నాడు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, కడతావా కట్టవా అని అడిగితే సింపుల్గా ఒక మాట అన్నాడు. ఏది? ఆ డబ్బులతే అన్నాడు. ఈ డబ్బులతే అన్నాడు. ఆ డబ్బు మీద అచ్చేసి ఉంది, కైసర్ది. అంటే ఆ దేశపు
ముద్ర, గవర్నర్ ముద్ర. ఇప్పుడు మన డబ్బుల మీద ఎవరి సైన్ ఉంటుంది? మీదా, నాదా, గవర్నర్దా? ఆర్బీఐ గవర్నర్ది ఉంటుంది. అంటే ఎవరికి సంబంధించిన డబ్బు అది? గవర్నమెంట్కి సంబంధించిన డబ్బు. మీరు ఇష్టం వచ్చినట్టు వాడడానికి ఉండదు, మీరు తీసుకోనడానికి ఉండదు, మీరు చల్లదనడానికి ఉండదు, మీరు ఎలా పడతలేదు. ఇప్పుడు ఒక డబ్బుల నోటుని మీరు ఇలా కాలుస్తూ ఉన్నారనుకోండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకు? నా 100 రూపాయలండి అన్నారు అనుకోండి, కుదరదు. ఎవరిది? ముద్ర ఎవరిది? గవర్నమెంట్ ముద్ర ఉంది, ఆర్బీఐ గవర్నర్ సైన్ ఉంటుంది. ఇప్పుడు తెండి అన్నాడు, కాయిన్ తెమ్మన్నాడు, చూశాడు, ఎవరి బొమ్మ ఉందిరా అన్నాడు, కైసర్ బొమ్మ ఉంది అంటే స్టాంప్ ఆయనది ఉంది అని. ఆయనకి ఇచ్చండి, దేవుడికి ఇచ్చండి చెప్పాడు. వీళ్ళ దగ్గర మాటలేవు. ఈ ఇరికాటంలో పెడుతున్నా, కావాలని ఇరికాటంలో పెడుతున్న వ్యక్తుల దగ్గర చాలా సునాయాసంగా డీల్ చేశాడండి. సునాయాసంగా యేసు ప్రభు వారు వారిని డీల్ చేశాడు. ఎక్కడ కూడా ఆ బీపీ తెచ్చుకోలేదు, ఎక్కడ కూడా కోపం తెచ్చుకోలేదు. ఇప్పుడు నేను పాయింట్కి వస్తాను. యేసు ప్రభు ప్రేమించినట్టు ప్రేమించాలి. అవసరానండి? 27 అంశంకి వస్తాను నేను. 27 అంశం. ఈ 27 అంశం ఏంటంటే, వారి ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టడమే. ఏంటది? వారి ఉద్దేశం మిమ్మల్ని రెచ్చగొట్టడమే. ఉద్దేశం అన్నాను నేను, అంటే ఏదో కోపం వచ్చి కాదు. వారి ఉద్దేశమే మిమ్మల్ని రెచ్చగొట్టడం, వారి ఉద్దేశమే మిమ్మల్ని కోపం తెప్పించడం. ఇప్పుడు ఆ వ్యక్తిని ఎలా ప్రేమిస్తారు? యేసు ప్రభుకి వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసు, ఎందుకు వచ్చారో తెలుసు. ఈ వ్యక్తుల్ని చాలా సునాయాసంగా డీల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తుల ఉద్దేశం మిమ్మల్ని కోపం తేవడమే. భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. వచ్చి భార్య కంప్లైంట్ చేస్తుంది. ఏమనంటే, అనియా అడుగు, ఏం చేశాడు? సీరియస్గా ఏం చేశాడు అడుగు అంటుంది. ఏమైంది అన్న. చెప్పట్లే. భర్త చెప్పట్లే. చెప్పు అని తోస్తుంది ఇలాగా. చెప్పట్లే. ఎవరో ఒకరు చెప్పండి, టైం వేస్ట్ చేయద్దమ్మా అని. చూడు అని బొగ్గ చూపిస్తున్నారు. చూడు అని బొగ్గ. ఏంటి కనపట్లేదమ్మా? ఏం కనపట్లే అన్నాను. సరిగ్గా చూడనియా అంటుంది. సరిగ్గా చూస్తే 4 ఏళ్ళు పడిపోయి ఉన్నాయి. ఇక్కడ బొగ్గ మీద 4 ఏళ్ళు పడిపోయి ఉన్నాయి. కనపడిందా? అడుగు, ఆ మనిషిని అడుగు అంటుంది కోపంగా నా మీద. అడుగు అని అంటుంది. ఏంటి ఆ మచ్చ ఏంటి అన్నా? కొట్టాడనియా అని చెప్పింది. ఏరా కొట్టేవన్నాను. ఎందుకు కొట్టేవన్నాను? మాట్లాడలే. కాసేపు తర్వాత భర్త మాట్లాడాడు. ఏదో చిన్న గొడవ వచ్చిందనియా, గొడవ వచ్చిన తర్వాత మాట పెరిగిందనియా, నేను ఒక మాట అనిన తర్వాత ఈమన్నది, మీద కొడతావా కొట్టు అంటుందంట. ఏం చేస్తాడు అప్పుడు చెప్పండి? ఇప్పుడు రెచ్చగొట్టింది ఎవరు? తనులు తినింది ఎవరు? కంప్లైంట్ ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు కావాలని రెచ్చగొట్టింది. స్త్రీలకి ఆ చిన్న పొట్ట బలహీనత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తెగే వరకు కూరుకోరాలు, ఆ దెబ్బ పడే వరకు కూరుకోరు. వాళ్ళకి మనసు ఆ నెమ్మలో ఉండదు. వాళ్ళకి ఆ దెబ్బ పడిపోవాలి. ఆ దెబ్బ పడిపోతే అమ్మాయి కమ్మగా హాయిగా ఉంది, మా ఆయన కొట్టాడు. మళ్ళీ దాని వెనక ఉద్దేశం తెలుసా? నన్ను కొట్టాడా చెప్పాలి వీళ్ళకి. బయట వాళ్ళందరూ చెప్పాలి ఏంటంటే నన్ను కొట్టాడు. ఆ కొట్టాడు అనే సింపతి తెచ్చుకోవడం కోసం దెబ్బలు ఎన్నో తింటారు వీళ్ళు. ఆ నోరు ఆపితే, ఆ నోరు అదుపులో పెట్టుకుంటే ఒక దెబ్బ పడదు కదా, వీధికి ఎక్కదు కదా, రచ్చ వెళ్ళదు కదా. రచ్చ కొట్టే కొట్టు అన్నదన్నా, మరి నా చేయి లెగిసిపోయిందన్నా, ఆగలేదన్నా, కొట్టితానన్నా అన్నాడు. తప్పేం లేదు. అడిగింది ఎవరు? కొట్టమని అంతే. మరి అడిగింది ఇవ్వాలి కదా, మరి కోరి తీర్చాలి కదా. మరి అనియా ప్రసన్నయ్య, భార్య కోరింది అనుకోండి కొట్టని, కోరి తీర్చాలి తీరకూడదా? తీర్చాలి, ఎక్కువ తీర్చాలి, జాగ్రత్తగా. ఈ రెచ్చగొట్టే ధోరణి మనుషుల్లో ఉంటుంది. ఆ రెచ్చగొడుతున్న టైంలో వాళ్ళ ఉద్దేశం మీకు గమనించారు. కావాలనే కాముంటారా? పిల్లల్లో చూడండి, గొడవ అవుతాయి కొన్నిసార్లు, తిడతా ఉంటారు కావాలని. నువ్వే కుక్కవే, నువ్వే డాంకీవే, నువ్వే పిగ్గువే అంటూ ఉంటారు. అప్పుడు ఏం వండాలి అవతలలో? నువ్వే సేంపందివే, నువ్వే ఊరపందివే, నువ్వే ముళ్ళపందివే, అంతేనా? ఇప్పుడు అవతలలో రెచ్చి కొడతా ఉంటే
యేసు ప్రభు మౌనంగా డీల్ చేశాడండి ఆయన. యేసు ప్రభుకి తెలుసంట వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చి ఇరకాటంలో పెడుతున్నారో యేసు ప్రభుకి తెలుసు. తెలిసినా సరే కూడా చాలా సునాయాసంగా డీల్ చేసి ఆ నోర్లు ముంచే ప్రయత్నం చేశాడు. ఎక్కడ బీపీ రాలే. ఒరే బీపీ వచ్చిందిరా, బీపీ టాబ్లెట్ ఇస్తున్నాడు. ఏమన్నా చదివారు ఎప్పుడైనా యేసు ప్రభు బీపీ టాబ్లెట్ ఇస్తున్నట్టు? మనం మింగేస్తాం చూడండి. ఆడెవడో వచ్చి మనం రెచ్చగొట్టలేదంటే బీపీ వచ్చేస్తుంది, టాబ్లెట్ వేసేస్తాను. ఎందుకు? ఆడెవడో వచ్చి రెచ్చగొచ్చాడు మనల్ని, బీపీ టాబ్లెట్ వేసేయాలి, బీపీ పెరిగిపోతుంది. యేసు ప్రభుకి ఏ బీపీలు లేవు. ఆయనకు వాళ్ళ ఉద్దేశాలు ఏంటో తెలుసు. అయినా 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 యేసు ప్రభు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలని తెలియపరచడం కోసం మన ఎదురుగుండా మౌనంగా ఉన్నాడు. ఆయన సునాయాసంగా ఉన్నాడు. చులకన చేస్తారు చూడండి కొన్నిసార్లు మనుషుల్ని. కొన్నిసార్లు కావాలని చులకన చేస్తారు, చీప్ చేస్తారు. చీప్. ఈ బలహీనత సాధారణంగా ఎవరిలో ఉంటుందో చెప్పనా? ఎవరిలో ఉంటుందో చెప్పనా? పురుషుల్లో ఉంటారు. చులకన చేసే గుణము పురుషుల్లో ఉంటుంది ఎక్కువ. ఏంటంటే 10 మంది వాళ్ళ తాలూకు చుట్టాలు, 10 మంది వాళ్ళ తాలూకు బంధువులు ఉన్నారనుకోండి, భార్యని సపరేట్ చేస్తారు చూడప్పుడు. అదే అంటే దాని ముఖం తనకి ఏం తెలీదు. దాని ముఖం ఎవరి దగ్గర మళ్ళీ? ఇప్పుడు ఆ చులకన చేసే గుణం ఈ పురుషుల్లో ఒక చిన్న బలహీనత ఉంటుంది. అది వారు చులకన చేస్తారు ఖచ్చితంగా. వారు బంధువులు వచ్చినప్పుడు ఒక 10 మంది పోగేయారంటే కొంచెం కాలర్ ఎగురుద్ది అది పురుషులది. తర్వాత ఇంటికి వెళ్ళాలనే విషయం మర్చిపోతారు ఆ టైంలో. తర్వాత ఆమె పెడితేనే తినాలనే విషయం మర్చిపోతారు ఆ టైంలో. తర్వాత ఇంట్లో అంతా శివంగి ఆలే అని మర్చిపోతారు ఆ టైంలో. ఆ జాయ్లో, ఆ సంతోషంలో. అంటే అవతలోడు ఎవడో వాళ్ళ భార్య గురించి జోకులేస్తాడు, ఈయన కూడా మొదలెట్టాడు. సేమ్ మా భార్య కూడా అంతే అన్నట్టు, మా ఆవిడ కూడా అంతే, అది కూడా భార్య కాదు, అది కూడా అంతే, అది కూడా పిచ్చిముఖం కూడా అంతే, ఆ ముద్దు ముఖం కూడా అంతే. ఇలాంటి పదాలతో భార్య ఉండగా చులకనగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ వ్యక్తి చులకనంగా చేస్తున్నాడు అనే విషయం మీకు తెలిసినప్పుడు ఆ వ్యక్తిని ఎలా ప్రేమిస్తావు? ఆ టైంలో కావాలని చీప్ చేస్తున్నాడు, కావాలని నవ్వుతూ వెటకారంగా నవ్వు కోసం ప్రజలందరిలో చులకన చేస్తున్నాడు. ఆ వ్యక్తిని ఎలా ప్రేమిస్తాం? అప్పుడు వారి ఉద్దేశమే మిమ్మల్ని చులకన చేయడము, వారి ఉద్దేశమే మిమ్మల్ని చీప్ చేయడము. ఇక్కడ భర్తలు చేసే పని బహిరంగం ఉంటుంది. ఒక బలహీనత ఏంటంటే చూడండి, ఇక్కడ గమనించండి, భార్య భర్తల దగ్గర భర్తలు చేసే పని బహిరంగంగా చేస్తాడు. స్త్రీ ఉండగా, భార్య ఉండగా అందరి మధ్యలో వెటకారం ఆడుతూ ఉంటాడు, భార్య మీద చులకన చేస్తూ ఉంటాడు. భార్య పబ్లిక్లో ఎప్పుడు చేయదు, భర్తను ఎప్పుడు చేయదు. ఎప్పుడు చేస్తుందంటే వాళ్ళ స్నేహితులు ఉన్నప్పుడు, వాళ్ళ ఆడమంది ఉంటారు కదా గ్యాంగ్, అక్కడ చేస్తుంది, పబ్లిక్లో చేయదు. మా ఆయనకి ఏంటి ఎప్పుడు చూస్తున్నా మా ఆయన కూడా, నీకే ఇప్పుడు ఇలా ఆయన ఏంటి గొప్ప వేస్ట్ కదా. ఈ స్నేహితులు లేడీస్ బ్యాచ్ ఉంటుంది, అక్కడ భర్తల గురించి చులకనగా మాట్లాడుతూ ఉంటారు. పురుషులేమో డైరెక్ట్గా పబ్లిక్గా మాట్లాడుతూ ఉంటారు ధైర్యంగా తెలియక. ఇప్పుడు స్త్రీలు ఏం చేస్తారంటే ఈ బ్యాచ్లో, మీ లేడీస్ బ్యాచ్లో, లేడీస్ కూర్చునే బ్యాచ్లో మీ 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 పైన నిర్మించిన మీ శిరస్సు, మీ తల, మీ భర్త మీ చులకనగా మాట్లాడుతుంటారు. మీ బ్యాచ్ బయట ఎక్కడ మాట్లాడరు, మళ్ళీ పబ్లిక్లో మాట్లాడరు. ఇది చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ ఉద్దేశాలు తెలుసు. ఆ నోట ఈ నోట మీ ఆయన ఇలాగ అన్నాడే తెలుసా అన్నారు, మీ ఆవిడ ఇలాగ అన్నదే తెలుసా అని మీకు వచ్చింది వార్త. కావాలని ఈ చులకన చేసే భావము మీ ఎదురుగుండా మనుషులు ఉన్నారు. వారిని ఎట్టా ప్రేమిస్తప్పుడు ఎలా వస్తుంది మనసు? యేసు ప్రభు ప్రేమించినట్టుగా ప్రేమించగలుగుతాం ఆ టైంలో? నన్ను అన్నావు కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చావే, మళ్ళీ మాట్లాడుతున్నావే. ఇక్కడ ఈ చులకన చేసేవారు ఎవరైతే ఉంటారో, కావాలని ఇబ్బంది పెట్టేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రేమించడం అనేది దాదాపుగా అసాధ్యంగా మారుతూ ఉంటుంది. ప్రేమించలేం. యేసు ప్రభుకి తెలుసు, అయినా సరే కూడా వారి ఉద్దేశాలు తెలుసు, అయినా సరే కూడా ఆయన ప్రేమించాడు. యేసు ప్రభు ప్రేమించినట్టు ప్రేమించి తీరాల్సిందే. ఆ వ్యక్తులు కావాలని ఇబ్బంది పెడుతున్నా, ఆ వ్యక్తులు కావాలని మనని శోధిస్తున్నా, ఆ వ్యక్తులు కావాలని ఇరకాటంలో పెడుతున్నా, ఆ వ్యక్తులు కావాలని చులకన చేస్తున్నా సరే కూడా ఆ వ్యక్తుల పట్ల, ఆ వ్యక్తికి మీకు మధ్యన దేవుని రాజ్యం ఉండి తీరాల్సిందే. ఆ దేవుని రాజ్యము దేవుని ప్రేమ అయి ఉండాలి. ఆయన ఎలాగైతే ప్రేమించడో మనం ఖచ్చితంగా అలా ప్రేమించి తీరాల్సిందే. ఇది బైబిల్ చెప్పిన సత్యం. ఇది చేసి తీరాల్సిందే. అది ఆజ్ఞ అనేసాడు ఆ విషయంలో, రైట్?
నేను 28వ విషయంకి వస్తున్నాను. ఈ 28వ విషయం, 28వ పరిస్థితి. మీ పట్ల వాళ్ళు తప్పు చేశారనే విషయం మీకు తెలుసు, వారికి తెలుసు. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. మీ పట్ల తప్పు చేశారనే విషయం మీకు తెలుసు, వారికి తెలుసు. కానీ తప్పు చేసేమే అనే భావం ఏమీ లేకుండా అనే తీరు ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. కొందరు తీరు చెప్తాను. మీ పట్ల తప్పు చేశాను అనుకుందాం. తప్పు చేసిన తర్వాత ఆ తప్పు చేసిన వారి తీరు అయ్యింది అయితే అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? అది బాధపడ్డా, ఒప్పుకుంటాడా, చెప్తున్నాడా? అయ్యింది, అయిపోయింది, ఏదో తెలియక అయిపోయింది, దాంట్లో అయిందైతే అని అంటున్నాడు. దాని అర్థం ఏంటి? బాధపడ్డా, అయిపోయిందని చెప్తున్నాడు. మరి ఏదో అయిపోయింది అలాగా, అయితే ఏంటైతే ఇప్పుడు ఏదో తెలియకుండా చేస్తాను అయితే ఇప్పుడు ఏంటంటావు అయితే అన్నాడు అనుకో. దాని అర్థం ఏంటి? అది బాధపడుతున్నాట, చెప్తున్నాడు. చూడండి, మీకు ఇప్పుడు అలాంటి వాడు మీ ఎదురుగుండు అనుకోండి, అనేసాను, నా ఏదో నోరు జారి అనేసాను, అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడైతే అని మీ తప్పు చేసినవాడు తప్పు చేసినట్టుగా లేడు. తప్పు చేసినవాడు ఈ తప్పుని ఒప్పుకున్నట్టుగా లేడు. అయితే ఏంటి అని ప్రశ్న. చాలా సందర్భాల్లో చాలా ప్రశ్నలు ఏమవుతాయంటే, ఏంటి ఈ మాత్రం దానికేనా మనం అనే మాటలు, అంటే ఈ మాత్రం దానికి కోపం వచ్చేయాలి అంటే ఈ మాత్రం చేస్తేనేనా, ఈ మాత్రం అంటే ఆ మాత్రం చెయ్యొచ్చానా, ఆ మాత్రం చెయ్యొచ్చానా? మరి ఈ మాత్రం చేస్తేనేనా, ఇంత అంటేనేనా, దీనికేనా అని ఒక పదం అంటున్నా అంటే దాని అర్థం ఏంటి? చెయ్యొచ్చానా, చేయకూడదనా? ఆ వ్యక్తులు తప్పు చేస్తున్నారు అనే విషయం తెలిసినా కూడా, ఆ వ్యక్తులు పొరపాటు చేస్తున్నారనే విషయం తెలిసినా కూడా ఆ తప్పుని ఏమాత్రం ఒప్పుకోకుండా, ఆ తప్పుని ఏమాత్రం మీ దగ్గర చెప్పకుండా, ఆ తప్పు చేసింది కూడాను ఏమాత్రం బాధ లేకుండా చేస్తే ఏంటి? ఈ సమాధానం వస్తుంది. ఆ వ్యక్తులను ప్రేమించిన ఒకసారి ఆలోచించండి. కుదిరే పనా? ఇప్పుడు ఆలోచిద్దాం. అదే వ్యక్తి వచ్చి తప్పైపోయింది అక్క, తప్పైపోయింది, క్షమించండి, పొరపాటు చేశాను, క్షమించండి అని అడుగు అనుకోండి. ఏది బాగుంటుంది? ఫస్ట్ది బాగుంటుందా, రెండోది బాగుంటుందా? ఏది బాగుంటుంది? ఫస్ట్ రెండోది పోన్లే తప్పు ఒప్పున్నాడు, ఈ ఒకసారికి మనం ఈ ఒకసారికి క్షమించద్దాం. లోపల పోద్దంటారా? పైకి అన్నది ఈ ఒకసారికి లేని. ఇప్పుడు ఫస్ట్ది కూడాను తప్పు చేశాను అని అంటున్నాడు. మీకేం కావాలి ఇప్పుడు? ఇద్దరు ఎవరిని ప్రేమిస్తారు? తప్పు అయిపోయింది అయితే ఏంటి అన్నోడ్నా, తప్పు చేస్తానక్క, తప్పు చేశాననియా, నాకు క్షమించాను అన్న. ఎవరిని ప్రేమిస్తాం ఇప్పుడు? ఎవరిని ప్రేమించాలి ఇప్పుడు? ఫస్ట్ వాడా, సెకండ్ వాడా? ఆడిని ప్రేమించాలి బైబిల్ చెప్తుంది. తప్పు చేస్తాను అయితే ఏంటి, అనేసాను అయితే ఏంటి, మాత్రం ఓర్చుకోలేవా అని ఆడే ప్రశ్నించేస్తున్నాడు. తప్పు చేసి ఆడిని ప్రేమించాలంట. కుదురుద్దా? ప్రేమించి తీరాలి. ఎంత బైబిల్ చెప్పేసింది, ఇంకొక మార్గం లేదు. ఇప్పుడు తప్పు చేయకూడదనే విషయం తెలిసిన తర్వాత కూడా తప్పు చేసి యేసు ప్రభువుతో క్షమాపణ అడుగుతాం లేదా? ఎలా అడుగుతాం? తప్పు చేస్తే అని చెప్తారా, పశ్చాత్తాపంతో అడుగుతారా? ఎలా అడుగుతారు? తప్పు చేయకూడదని తెలిసిన తర్వాత కూడాను యేసు ప్రభు దగ్గర ఎలా అడుగుతాం? తప్పు చేస్తామని డైరెక్ట్ చెప్తామా, పశ్చాత్తాపంతో ఉంటుందా? మీరు మామూలుగా అడిగినా క్షమించడం లేదా? అంతకు అలా ప్రేమించాలని చెప్పాడు. ఇందుకే యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడో అలాగా ప్రేమించి తీరాల్సిందే, ఇంకొక పద్ధతి లేదు. 30వ విషయంకి వస్తున్నాను. 30వ అంశం. వారికి ఉన్న ఒత్తిడంతా ఏంటది? ఒత్తిడంతా తీర్చుకోవడానికి ఒక వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి మీరే. నా పదార్థం అయిందా? వారికి ఉన్న ఒత్తిడంతా తీర్చుకోవడానికి కారణం ఒక మనిషి కావాలి, ఆ మనిషి మీరే. మీకు సంబంధం లేదు ఆ విషయంలో, ఆ ఒత్తిడికి సంబంధం లేదు. కానీ తీర్చుకోవడానికి ఒక వస్తువు కావాలి, ఒక మనిషి కావాలి, ఆ మనిషి మీరే. తీర్చుకోవడానికి ఇష్టపడతారా? మా దగ్గరికి వచ్చేటప్పుడు ఈ గొడవలతో వచ్చినప్పుడు, ఈ బాధలతో వచ్చినప్పుడు, వారికి ఏదో అవ్వనప్పుడు వచ్చినప్పుడు ఒళ్ళుగా ఒత్తిడితో ఉంటారు. దేవుడు ఎందుకు చేయలేదని ఎవరిని అడుగుతారు తెలుసా? వచ్చి దేవుడు ఎందుకు చేయలేదని చెప్పి ఎవరిని అడుగుతారు తెలుసా? నన్ను.
నన్ను అడుగుతారు, ఏంటి ఎందుకు చేయలేదు దేవుడు నన్ను డైరెక్ట్గా, దేవుడు ఎందుకు చేయలేదు నన్ను డైరెక్ట్గా అడుగుతారు. కాదండి, ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థన చేయమన్నా కదా, దేవుడు ఎందుకు చేయలేదు? ఆ మాట తీరు, ఆ మాట చాలా ఒత్తిడితో ఉంటుంది. ఈ ఒత్తిడితో ఉన్న వ్యక్తిని ఆ ఒత్తిడి దింపుకోవడానికి మీరే కారణాలు. భార్యలకి ఒత్తిడి ఉంటుందా ఉండదా? స్త్రీలకి, ఇంట్లో గృహిణీలకి, భార్యలకి ఒత్తిడి ఉంటుందా ఉండదా? గట్టి చెప్పండి, గట్టిగా ఉంటుంది. ఏ ట్యాబ్లెట్ వేస్తే బయటకు వెళ్తుంది, ఏ వ్యక్తితో ఉంపేస్తే బయటకు వెళ్తుంది. మీ చూడండి, ఇప్పుడు మీ భర్త లేపు చూడండి. ట్యాబ్లెట్ ఏంటి? ఇప్పుడు మీ భర్తే కదా, భర్తేనా? మీ లోపల ఉన్న ఒత్తిడి బయటికి పోవాలంటే మీ భర్త కాదా? ఏ కారణం చెప్పి లోపల కడుపు లోపల ఉన్న ఒత్తిడి అంతా వెక్కని కక్కాలో స్త్రీ ఎదురు చూస్తూ ఉంటుంది. భర్తకి ఏం అర్థం అవ్వదు. ఏంటి ఏమైంది సడన్గా, ఏమన్నాను నేను? ఫ్యాన్ ఆఫ్ అన్నాను కదా, అన్ని మాట్లాడేస్తుంది ఏంటి? ఇటు ఫ్యాన్ అమ్మబడినాకే అంతా ఏమై ఉంటుంది అర్థం అవుతుంది. భర్తగా అయోమయంలో ఉంటాడు. లోపల ఉన్న ఒత్తిడి ఇప్పుడు తీర్చుకోవాలంటే ఎవరు ముందేంటి? భర్త. ఇప్పుడు భర్త ఎప్పుడైనా పని చేస్తాడు చూడండి, గమనించండి. భర్త విషయంలో గొప్పతనం ఉంటుందండి. అక్కడ ఒప్పుకోవాలి. అక్కడ ఇంటిని నడిపించాలి, ఆర్థికమైన పరిస్థితులు, పిల్లల పరిస్థితులు, చేస్తున్న పని, ఊర్లో ఉన్న రకరకాల ఒత్తిళ్ళంతా మెదడులో ఉంటుంది. ఎలా బయటికి వెళ్ళాలో తెలీదు. ఇంటికి వస్తాడు, మౌనంగానే ఉంటాడు. ఇంటికి వస్తాడు, ఎవరి మీద కూడా ఒత్తిడి తీసుకోడు. డాడీ నాకు అది కొనవు అంటే నీట్గా వెళ్తాడు, డాడీ తీసుకెళ్తాడు. ఏమి 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 మాట్లాడు, ఒక్క మాట అంటే నాన్న అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలన్న ఏమండో అన్నీ తెచ్చిపడతాడు. ఆ ఒత్తిడిలో, భయంకరమైన ఒత్తిడిలో ఇంట్లోంచి ఫోను, జీలకర్ర ప్యాకెట్ అయిపోయింది వస్తున్నప్పుడు, పెరుగు సరిగ్గా తోడుకోలేదు, పెరుగు కావాలంటే తెచ్చుకో, నీకు కావాలంటే తెచ్చుకో అని ఫోన్లు వస్తాయి. ఏ మాత్రం ఉండదు, ఒళ్ళంతా అవుతుంది, మెదంతా అవుతుంది మగవాడికి. అయినా మౌనంగా వస్తాడు. స్త్రీలకు అలా ఉంటుందా? చిన్నది రావాలి, కక్కేయాలి, ఎవడో దొరుకుతాడా అని ఎదురు చూస్తాడు. ఫస్ట్ గుర్తుకొచ్చేది భర్తే. పొరపాటున భర్త దొరకలేదు అనుకోండి, పశువులు ఉంటే పశువుల మీద తీరుస్తాం. కుక్క వచ్చిందా, దాన్ని నడువేర కొట్టారు. ఆ టైంలో చిక్ మా ఇద్దరు కుక్క. కోపం కుక్క మీద కాదు, ఎవరి మీద? మీ ఒత్తిడి ఇప్పుడు తీరాలి. దాన్ని నడువేర కొట్టేలాగా పెద్ద రాయో పెద్ద కర్రో ఇసిరిసి కొంత ఒత్తిడి ఫ్రీ అయిపోతుంది. చూడండి, మీరు మీ లోపల ఉన్న ఒత్తిడి పోవాలంటే ఒక కుక్కను కానీ గట్టి కొట్టారంటే, ఆవు మాట అయిపోతే గట్టి కొట్టారంటే మీ ఒత్తిడి ఫ్రీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఎవరి మీద ఎక్కేస్తున్నావు ఒత్తిడిని? ఎవరి మీదకి ఎక్కుతున్నావు? పశువు కాదు, నేను ఉదాహరణ చెప్పాను, మీ భర్త. మీకు ఇవ్వబడిన భర్త మీద మీ ఒత్తిడి అంతా దించేస్తారు. చూడండి భర్తలారా, ఆ ఒత్తిడి అస్తమాను అకారణంగా, ఎలాగంటే జపాన్లో సునామీ వస్తే దానికి కారణం మనం అన్నట్టు, నీ వల్లే జపాన్లో సునామీ వచ్చింది అన్నట్టు అనమాట. ఇప్పుడు వాళ్ళ ఒత్తిడికి కారణం, ఒత్తిడి దిగాలంటే మీరే, ఐటమ్ రాజాలు మీరే. ఇప్పుడు ఈ ఐటమ్ గల్ని మనం, వీళ్ళు ఒత్తిడికి మందులు లేవండి సార్, వాళ్ళ ఒత్తిడి పోవాలంటే మందులు లేవు. ఒకే ఒక మందు మనం నిలబడితే, మన మీద అనేస్తే ఫ్రీ అయిపోతారు వాళ్ళు, ఫ్రీ అయిపోతారు, చక్కగా ఫ్రీ అయిపోతారు. ఈ బలహీనతల్ని ప్రేమించడం రావాలంట. అంటే ఒక వ్యక్తి ఒత్తిడి తీర్చుకునేలాగా ఉంటే ఆ బలహీనతను ప్రేమించడం రావాలంట, యేసు ప్రభు ప్రేమించినట్టు. మీకు ఒక సందర్భం చెప్తాను. యేసు ప్రభు వారు సిలువ ఎక్కుతున్న టైంకి శిష్యుల్ని రెడీగా ఉండండిరా అని చెప్తుంటే, ఆయన పరిస్థితి ఏంటో గమనిస్తున్నారు. అయినా సరే కూడాను వాళ్ళు నిద్రపోతున్నారు. ప్రార్థన చేయండిరా, టైం వచ్చేసింది, నన్ను సిలువ ఎక్కిస్తారు, మీరు ప్రార్థన చేయండి అంటే శిష్యులు పడుకుంటున్నారు. 2 సార్లు 3 సార్లు వచ్చాడు, ఎన్నిసార్లు అవుతుందా పడుకుంటున్నారు. ఆయన ఆ గత్సేమనే తోటలో పడిపోయి ప్రార్థన చేస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే నెత్తి మీద నుంచి చెమట రాలే, రక్తపు బిందులు బయటకు వచ్చాయి. అంటే హెడ్లోంచి, కన్నాల్లోంచి నీరు రావాలి, స్వెట్, చెమట రావాలి.
ఆ చెవంట ప్లేస్లో ఏం జరిగిందంటే ఆయనకున్న ఒత్తిడి వల్ల నరాలు చిట్లిపోయాయి. బ్రెయిన్ పైన నరాలపై మెదడు మీద ఉన్న నరాలు చిట్లి నీరు బదులు రక్తపు బిందులు అలా పడిపోవడం మొదలుపెట్టాయి. శరీరంలో నుంచి అంతా కారిపోతుంది. అంత భయంకరమైన ఒత్తిడిలో ఆయన ఉన్నాడు. ఎవ్వరి మీద తీర్చుకోలేదండి. ఆయనకున్న ఒత్తిడిని ఎవ్వరి మీద తీర్చుకోలేదు, ఆయనే భరించాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద తీసుకుందాం ఒత్తిడి? ఒత్తిడి ఎవరి మీద తీసుకుందాం? ఎవరి మీద? భరిద్దామా కక్కేద్దామా? మీ ఒత్తిళ్ళు భరిద్దామా కక్కేద్దామా? దామా భరిస్తానా? గట్టి చెప్పండి, అటు చూసి చెప్పండి. మీరు చూడండి చూడండి, భరిస్తారని మాటిస్తున్నారు దేవుని సన్నిధిలో. భరించమని చెప్పాలి ఇంకా. భరిస్తారని మాటేస్తున్నారు, రైట్? ఇప్పుడు ఒత్తిడి ఎవరి మీద దింపద్దు. యేసు ప్రభు ఎవరి మీద దింపలేదు. అలాంటి ఒత్తిడిలో కూడా యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. ప్రేమించడం వచ్చింది. ఆ కోపంలో ఆ ఒత్తిడిలో యేసు ప్రభు ఏ శాపాలు పెట్టలే, ఎవరిని వాడలే. ఆ ఒత్తిడి ఆయనే తీసుకున్నారు. మీ ఒత్తిడి మీరే భరించాలి, ఎవడి మీద కక్కడానికి వీల్లేదు. ఒకవేళ అలా ఒత్తిడి కక్కించుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వారిని ఎలా ప్రేమించాలంట? యేసు ప్రభు ప్రేమించినట్టు ప్రేమించాలి. యేసు ప్రభు ప్రేమించినట్టే ప్రేమించాలి, ఇంకొక మార్గము లేదు. ఇక్కడికి 30 సందర్భాలు అయ్యాయి. ప్రభు చిత్తమైతే మరలా ఇంకా కొన్ని సందర్భాలు చెప్తాను. చెప్పమంటారా ఆపమంటారా? ఆపమన్నా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ పరిస్థితుల్ని చేతికి అప్పచెప్పుకుంటున్నాను. మా ముందు మీరు నడిచి, మా ముందు మీరు జీవించి, మనుషులు ఎలా బ్రతకాలో, ఎలా మనిషికి మనిషి ప్రేమించుకోవాలో అని స్పష్టంగా సూటిగా మీరు చేసి చూపించి వెళ్ళారు. ఇదిగో దేవుడు ఇష్టపడుతున్న మార్గం ఒకటి ఉంది. ఆ మార్గము మనుషుల్ని ప్రేమించాలి, తోటి మనుషుల్ని బాగా ప్రేమించాలి. అది ఎలా ప్రేమించాలంటే మీరు ఎలా ప్రేమించారో అలా ప్రేమించడమే. స్పష్టంగా మీరు మాట్లాడారు. అది నీకు ఇష్టమైందో అని చెప్పావు, అలా ప్రేమించడం నీకు నచ్చిందని చెప్పావు. మేము అలా ప్రేమించలేకపోతున్నామేమో. మీ ప్రేమను మేము పొందుకుంటున్నాం, మీరు ఎలా ప్రేమిస్తున్నారో మేము పొందుకుంటున్నాం. కానీ మా తోటి వరకు ఆ ప్రేమను మేము పంచలేని పరిస్థితిలో ఉన్నాం. నీ రాజ్యం వచ్చును కాక అని ప్రార్థన చేయమన్నావు. నీ రాజ్యం అంటే నీ నీతి, అది మా మధ్యనే ఉందని చెప్పావు. ఆ నీతియే ప్రేమ అయి ఉంది. మీరు ఎలా ప్రేమించారో అలా ప్రేమించాలి. మా పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నవి అలా ఉండట్లేదు. మమ్మల్ని ఎవరైనా ఏ విషయంలో అయినా బాధ పెట్టడానికి చూస్తూ ఉంటే, ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉంటే వారిని మేము ప్రేమించలేం. మీరు మాత్రం వారి ఉద్దేశం గమనించినా మీరు ప్రేమించారు. మా పట్ల ఎవరైనా అలాంటి బాధ కావాలని కలిగిస్తూ ఉంటే వారిని ఎలా ప్రేమించాలో మాకు నేర్పించని అడుగుతున్నాం. చులకన చేస్తున్నా మేము ప్రేమించాలి వారిని. నీ మాట చెప్తుంది ఆ విషయంలో. ఇదిగో మా పట్ల కొన్నిసార్లు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు, చేసి సునాయాసంగా అంటారు. తప్పు చేసిన అయితే ఏంటి అంటారు వారు. వాళ్ళు కూడా మీరు ప్రేమించాలని చెప్తున్నారు. మీరు ఎలాగైతే ప్రేమించారో అలానే. ఇదిగో కొన్నిసార్లు కొన్ని ఒత్తిడులు మాలో ఉంటాయి. ఆ ఒత్తిడిలు ఎవరి మీద తీర్చుకుంటూ ఉంటాం. మీ దగ్గర ఉన్నది ఒక ఒత్తిడి, భయంకరమైన ఒత్తిడి, మాకు మించిన ఒత్తిడులు అవి. మీ నరాలు చిట్లిపోయేంత, మీ శరీరం నుంచి రక్తం కారినంత, అంత ఒత్తిడిలో కూడా మీరు చాలా మౌనంగా సునాయాసంగా ఉన్నారు. మనుషుల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. తండ్రి, ఇదిగో మా ఒత్తిడిలు మేము ఎవరి మీద తీర్చుకుంటున్నామో అది నీకు విరుద్ధంగా చేస్తున్నాం, నీకు వ్యతిరేకంగా చేస్తున్నాం. ఆ ఒత్తిడిలో నీ కృపను ఎలా పొందుకోవాలో, నీ సహాయాన్ని ఎలా పొందుకోవాలో, నీ ప్రేమను ఎలా చూపించాలో మాకు నేర్పించడం అడుగుతున్నాం. మా ఒత్తిడి ఎవరి మీద మేము తీసుకోకుండా, ఒకవేళ మా మీద ఎవరైనా తీసుకుంటే వారిని మేము ఎలా ప్రేమించాలో మాకు నేర్పించడం అడుగుతున్నాం తండ్రి. ఇదిగో మమ్మల్ని మేము నీకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మా మధ్యన నీ రాజ్యం రావాలి, మా బంధువుల మధ్యన నీ రాజ్యం రావాలి, మా స్నేహితుల మధ్యన, మా పొరుగు వారి పట్ల నీ రాజ్యం రావాలి, నీ ప్రేమ ఉండాలి, నిలిచిపోవాలి. అలా మమ్మల్ని అందరినీ మార్చమని, ఇదిగో ఈ మాట ఎంతమంది అయితే విన్నారో వారందరినీ మీరు ముట్టండి, జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలతో మీరు మాట్లాడండి. కుటుంబ